నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మనతో పాటు జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిని ఒకసారి మాట్లాడదాం. అలా చెప్పండి, ఏంది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే బీసీల నాయకత్వాన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి, బీసీ నాయకత్వాన్ని పెంచాలి, బీసీ ఉద్యమాన్ని విస్తరింపజేయాలి, నిర్మాణం ఎక్కువ మందికి తీసుకుపోవాలి. ఇప్పటికే బలమైనటువంటి బీసీ సంఘాలు ఒక 10 ఉన్నాయి. భరత్ సమర్థుడు, ఇండిపెండెంట్ భావాలు కలిగిన వాడు, కొంత ఐడియాలజీ ఉన్నది, ఆయన ఉత్సాహవంతుడు. ఆయన ద్వారా ఇంకా సంఘ నిర్మాణం ఎక్కువ జరగాలని ఉద్దేశం. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో బీసీ వ్యక్తి అయిన తీర్మానం వలన సస్పెన్షన్ పై మీ అభిప్రాయం ఏంటి? చెప్పిన కదా ఇంతకు మీద ఖండించడం, అది అది అంతర్గత విషయం. అయినా కూడా ఆయన సస్పెండ్ చేయడం బీసీలకు అన్యాయం. అది బీసీ అయినందుకే ఆయన కట్ చేసి సస్పెండ్ చేసిందని చెప్పి ఇంతకు ముందు చెప్పి ఇప్పుడు కూడా అదే మాట. స్థానిక సంస్థల్లో మీ బీసీ చెత్త ఏమైనా చూపించబోతున్నారు? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% చట్టం రావాల్సిందే, చేయవలసిందే, లేకపోతే రాష్ట్రం అజ్ఞానం మండుతుందని చెప్పి హెచ్చరిస్తుంది.